బాయిలర్ పుల్లాను మీకు ఓ దమ్మోడు కట్ ఆ రెండు ఎస్పీ పట్టుకొచ్చి లేడీస్కి రెండు ఫార్మ్ ఆపులను ఒక ఎస్పీ ఆపు దమ్మ ఓకే దమ్ములు కట్రా అర్జెంట్ ప్రాసెస్ పెద్దది ఇది ఓపికగా చేసుకోవాలండి ఈ టైప్ బిర్యానీ చేయటం అంటే కొంచెం కష్టమే. సినిమా షూటింగ్లు కూడా జరిగినా కూడా కాకి రామారావు గారు పలా ఉండాల్సిందే అంటారంట. ఈ మధ్యనే 2 షూటింగ్లు జరిగాయి. వాళ్ళందరూ కూడా ఉన్న రోజులు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళారు. అప్పుడు రోజుకే 5 కేజీలు 10 కేజీలు ఎత్తే ఇప్పుడు 70 కేజీలు వేసినా సరిపోవట్లేదు. పలావే అండి బిర్యానీ అంటారు కానీ బిర్యానీ కాదు అది. పలావ్, ఫ్రై పీస్ పలావ్. వంట అనేది ఏంటంటే నాకు తెలుసుంటే ఒక కళ. మా ఇంటి పేరు కాకి. మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కాకి కాకి అని ఏడిపిస్తున్నారని బాధపడేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు కాకి రామారావు అని పేరు చెప్పి ఫేమస్ అవడంతో మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది. ఒక్క మాత్రం భలే ఉడుతుందండి. దమ్మైన బాయిలైన ఫారమైన ఎప్పుడు తిన్నా ఒక్కటే ఫీలింగ్, అదిరిందిరా. అప్పుడు కాకి పలావ్ అని పెట్టాను టైటిల్, ఇప్పుడు కాకి రామారావు పలావ్ సెంటర్ అని పెడతాను టైటిల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మలికిపురం పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే పలావ్ కాకి రామారావు పలావ్. ఎందుకంటే ఈ పేరు ఎన్నిసార్లు విన్నా, ఆ పలావ్ ఎన్నిసార్లు తిన్నా మనకు అస్సలు బోరు కొట్టదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మలికిపురం లెజెండరీ పలావ్ అయినటువంటి కాకి రామారావు పలావ్ మరొకసారి టేస్ట్ చేసి వద్దాం రండి. మలికిపురం శంకర్ థియేటర్ రోడ్ ఇది. ఇప్పుడు నేను నడుస్తున్న ఈ రోడ్డు ఇది. ఈ రోడ్లోనే ఉంటుంది ఈ కాకి రామారావు గారి పలావ్ సెంటర్. యాక్చువల్గా దీని పేరు స్నేహ రెస్టారెంట్ అనమాట. కరోనాకు ముందు వరకు కూడా ఇక్కడ ఒక రెస్టారెంట్ లాగా, అంటే చిన్నగా సిట్టింగ్ కూడా ఉండేది, డైనింగ్ ఉండేది అనమాట, తినడానికి అవకాశం ఉండేది. బట్ కరోనా తర్వాత అయితే ఇక్కడ డైనింగ్ అనేది తీసేశారు పూర్తిగా. ఇది ఇప్పుడు టేక్ అవే మాత్రమే. నిజానికి స్నేహ రెస్టారెంట్ అంటే చాలామందికి తెలియదు, బట్ కాకి రామారావు పలావ్ సెంటర్ అంటే మాత్రం ఎవరైనా చెప్పారు. నమస్తే అండి, నా పేరు కాకి రామారావు. మాది ఈ ఊరే, నేటివ్ ప్లేసు. అయితే మా నాన్నగారు నేను 83 వరకు కూడా రాజమండ్రి మనోరమ అనే హోటల్లో పనిచేసేవాళ్ళమే. తర్వాత ఇక్కడికి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత సొంతంగా అంబికా హోటల్ అని పెట్టాం. మా నాన్నగారు ఉన్నంత వరకు అందులోనే ఉన్నాను నేను. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఇక్కడ 96లో ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది. అంటే ఈ బిర్యానీలు అవి కూడా ఏంటంటే అప్పుడు పాత స్టైల్, ఇప్పుడు కొత్తగా ఏదో రైస్ తయారు చేసి పెట్టుకుని 2 నిమిషాల్లో పలావ్ తయారు చేసేది కాదండి. ఇది మాది ఊకపోయి కదా, ఊకపోయి మీద మేము చేస్తాం. దాని టేస్ట్ కూడా అందులోనే వస్తుంది. ఇప్పుడు వరకు చాలా బాగుంది, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. కాకి రామారావు పలావ్ అంటే అసలు పేరు మామూలుగా వెళ్ళలేదండి. అంటే హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా, లేకపోతే భీమవరం, అటు రావులపాలెం, రాజమండ్రి నుంచి దాకా కూడా కాకి రామారావు పలావ్ అంటే అంత క్రేజ్ ఉంది. ఎందుకు అంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? అంటే అది క్రేజ్ చేసి విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు అందరూ వేసి మసాలాలని నేనే వేస్తాను, అంతకన్నా స్పెషల్ ఏమి కాదు. కాకపోతే కొన్ని మేము సొంతంగా తయారు చేసుకుంటాం, మసాలాలు, కారం ఇవన్నీ కూడా. చాలామంది ఏంటంటే మామూలు పుట్టు మీద వాడేస్తుంటారు, మేము సొంతంగా తయారు చేసుకుంటాం. మెయిన్ ఏంటంటే ఊకపోయా, ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు, అయినా మాకేమీ ఇబ్బంది ఏమి లేదు. ఓ పొయ్యి మీద బాగానే చేసుకుంటున్నామండి. దాని టేస్ట్ కూడా అందులోనే వస్తుంది. హెవీ మంట ఉండాలి పలావ్కి. బిర్యానీ వేరు, పలావ్ వేరు. బిర్యానీ అంటే రైస్ వాష్ చేసి కలుపుకుంటారు, అది కాదండి. ఇది మాది పలావ్. రైసు తోటే ముక్కలు అన్నీ కలిపి ఉడుకుతాయి, ఆ టేస్ట్ అందులోనే వస్తుంది. ప్రాసెస్ పెద్దది, ఇది ఓపికగా చేసుకోవాలండి. ఈ టైప్ బిర్యానీ చేయటం అంటే కొంచెం కష్టమే. ఈ ఊకపోయి దగ్గర వేడిలో ఉండటం. కానీ ఇంకోటి విషయం ఏంటంటే మన దగ్గర బయట నుంచి వచ్చి వర్కర్ ఎవడో కూడా కుక్గా ఇంతవరకు చేయలేదు. ఒకవేళ నేను పెట్టుకున్నా 2 రోజుల నుంచి ఎవడో ఉండలేదు. ఏంటి ఈ వేడికి వెళ్ళిపోయేవారండి. అందుకే ఇంకా సొంతంగా మేమే చేసుకున్నాం. ఇప్పుడు 4 కుర్రోళ్ళు ఉన్నారండి.
ఆ నలుగురు కుర్రోళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తుంటారు. నేను ఏంటంటే ఈ కుర్రోడు ఇక్కడ ఉన్నాడు కదా, ఈ కుర్రోడు నాకు అసిస్టెంట్గా ఉంటాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కుర్రోడు దగ్గర ఉండి చూసుకుంటాడు. ఇంకా ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏమో ఉన్న పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ పార్సల్ సర్వీసే, సిట్టింగ్ లేదండి. అంటే ఓకల పైన కూడా వేస్తున్నారు ఏంటండి? ఇది ప్రాసెస్ ఏంటండి? మొత్తం మీ ప్రాసెస్ పలావ్ వేసే ప్రాసెస్ ఏంటి మీద? అదే ఆ కింద ఇప్పుడు అలాగే వేసారు కదా నిప్పులండి, అది ఇంచుమించు మీకు ఏంటంటే కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు కదా, కట్టెల పొయ్యి మీద తయారు చేసినప్పుడు ఆ నిప్పులు వేస్తారు. ఇప్పుడు ఇదే నిప్పులు ఇది. దీనికి ఏంటంటే మనకి కొంచెం జీడి గుల్ల ఉంటుంది, జీడి గుల్ల ఓక కలిపి వేస్తాం అనమాట. ఆ నిప్పులు అలాగ వస్తాయి. ఆ నిప్పులు అలాగ వచ్చినప్పుడు ఏంటంటే దాని పైన వేడి ఉంటుంది, కింద వేడి ఉంటుంది, కింద పొయ్యిలో వేడి ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా అందులోంచి బయటికి లాగేస్తుంది. లాగితేనే పలావ్ టేస్ట్ వస్తుందండి. వాటర్ అందులో ఏమాత్రం ఉన్నా కానీ అది చప్పగా ఉండటం లేకపోతే పలుగ్గా ఉండటం ఇలా జరుగుతుందండి. ఏమేమి పలావులు ఉంటాయండి మీ దగ్గర? శుక్రవారం మంగళవారం అయితే దొంపలా వేస్తామండి. ఉన్న రోజులన్నీ కూడా మటన్, బ్రాయిలర్, ఫారం అన్నీ ఫ్రై పీసే వేస్తాం. ఎంత అండి రేట్లు? ఎంత రేట్లు? బాయిలర్ అయితే 2.40 అండి, మటన్ అయితే 3.50, ఫారం అనుకోండి 2.20. సినిమా షూటింగ్లు కూడా జరిగినా కూడా కాకి రామారావు గారి పలావ్ ఉండాల్సిందే అంటారంట. అలాగండి, ఈ ఏరియాకి ఎవరు వచ్చినా పట్టుకెళ్తుంటారు. 100, 150 అలా పట్టుకెళ్తుంటారు. వాళ్ళకి పట్టుకెళ్తుంటారు, సినిమా యాక్టర్లకి పట్టుకెళ్తుంటారు. ఈ మధ్యనే 2 షూటింగ్లు జరిగాయి. వాళ్ళందరూ కూడా ఉన్న రోజులు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళారు. ఏంటంటే ఈ పలావ్ తింటే ఏ మాత్రం కూడా మనిషికి తేడా ఉండదండి. విపరీతం దాహం వేయటం కానీ లేకపోతే వేడి చేయటం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఆ మసాలాలు అన్నీ కూడా ఏంటంటే ఒక లెక్క, ఒక సిస్టంగానే వేస్తాను నేను. దాని గురించి ఏంటంటే ఆ టేస్ట్ అవన్నీ బాగుంటాయండి. ఏదో మనకు నచ్చినట్టుగా వేసి అదేసి ఇదేసి తిప్పేసేలాగా ఏమి ఉండదు. అయితే మేము ఎక్కువ చేయట్లేదులేండి, నాకు ఆరోగ్యం సరిగ్గా లేక. ఏంటంటే కుర్రోళ్ళు ఉన్నా కానీ 7:30 క్లోజ్ చేసేస్తాం. సాయంకాలం ఉదయం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది, సాయంకాలం 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఏ రోజైనా సెలవు ఉందండి? ఆదివారం సెలవు అండి. ఆదివారం సెలవు. ఇంత ముందు ఉండేది కాదేమోనండి? ఉండేదండి, ఫస్ట్ నుంచి ఆదివారం సెలవు. ఫస్ట్ నుంచి ఆదివారం సెలవు అంటే ఎందుకంటే ఫస్ట్లో మేము పెట్టినప్పుడు 96లో ఇక్కడ మార్కెట్ ఉండేది, ఆదివారం మార్కెట్. అప్పుడు నైట్ ఏముండేది కాదు బిజినెస్ లోకల్. అప్పుడంత పలావుల గురించి కూడా అంత పట్టించుకునేవారు కాదేమో, తినేవారు కూడా కాదు. అప్పుడు రోజుకే 5 కేజీలు 10 కేజీలు ఎత్తే ఇప్పుడు 70 కేజీలు వేసినా సరిపోవట్లేదు. అది జనరేషన్ ఎక్కువ ఈ పలావ్ వీటి మీద బేస్ అయిపోయారు. బాగా ఎక్కువ తింటున్నారంటారు ఇప్పుడు? బాగా ఎక్కువ తింటున్నారండి. కానీ రామారావు గారి దగ్గర 7:30కి 8 లోపలనే పలావ్ అయిపోద్ది అంటారు, నిజమేనండి? ఆ మాట కరెక్ట్ అండి. 7:30 దాకానే ఉంటది నైట్. తీయడమే 5ంటికి. అప్పుడు తీసినా స్పీడ్గా ఉంటుందండి. మొత్తం పార్సల్ ఎక్కువ. ఇప్పుడు మీరు చూసారు కదా ఎన్ని ఫోన్లు వస్తున్నాయి. అవును, అన్నిటికి నేను జాబ్ చెప్పేస్తాను, వచ్చినప్పటికి వాళ్ళకి కట్టేసి ఉంచేస్తాను. 20 25 అలాగ ఉంటాయి. కానీ మొత్తం మీద కాకి రామారావు గారి పలావ్ అంటే మాత్రం ప్రపంచం సృష్టించింది. వాళ్ళకి పూర్వం కాదు, కోనసీమలోనే ఒక లెజెండ్ బిర్యానీ కింద చెప్తారు పలావ్. సారీ, కానీ బిర్యానీ నేస్తారు కానీ పలావే అండి. బిర్యానీ అంటారు కానీ బిర్యానీ కాదు అది, పలావ్, ఫ్రై పీస్ పలావ్. మెయిన్ ఏంటంటే నా ఫ్రైయే పెద్ద హైలైట్. అది అలా చేయటం దాన్ని చాలా ఓపిక ఉండాలి. ఏదో చేసేద్దాం, ఆయిల్ వేసి లాగేద్దాం అంటే కుదరదండి. అవునండి, చూస్తున్నాం కదా ప్రాసెస్. అవి చాలా కష్టం. మేము బాయిలర్ కానీ ఫారం కానీ ఉడకబెట్టుకుని ముందు దాన్ని మళ్ళీ దాంట్లో తీసుకుని మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం. ఆ ఫ్రై చేయటంలోనే మంచి టెక్నిక్ కావాలి. అది కూడా కరెక్ట్ టైమింగ్. ఇది వంట అనేది ఏంటంటే నాకు తెలుసుంటే ఒక కళ, ఆర్ట్. దాన్ని అలా చేస్తేనే బాగుంటది. ఎలా పడితే అలా చేయకూడదు. కాకి రామారావు అనే పేరు ప్రపంచం అంతా వినిపిస్తుంది చాలా చోట్ల. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏమనిపిస్తుంటది మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఇంటి పేరు కాకి. మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కాకి కాకి అని ఏడిపిస్తున్నారని బాధపడేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు కాకి రామారావు అని పేరు చెప్పి ఫేమస్ అవటంతో మాకు ఎంతో గౌరవంగా ఉంటది. మా పిల్లల్ని ఇప్పుడు అంటాను, ఇప్పుడు ఏమంటారు మీరు అంటే, ఇదే చాలా మంచిదని అన్న. అంటే మమ్మల్ని చిన్నప్పుడు అలాగే ఏడిపించేవారు కాకి కాకి అని. ఫోన్లో ఉండి ఏమన్నా మనకు పేరు వచ్చింది. అవును, ఏ పేరు పిలితే అయినా మా ఇంటి పేరే కదా అది, మా ఇంటి పేరు కాబట్టి చాలా ప్రౌడ్.
గర్వం. అవును. మన పేరుతో ఒక రకం ఫేమస్ అయ్యింది అని. మలికిపురం కాకి రామారావు పలావ్ అంటే అసలు నాకు ఎంతమంది చెప్తారో అండి. నేను అప్పుడు ఫస్ట్ వీడియో నేనే చేశాను. మీరే చేశారు, అంతకు ముందు ఎవరు చేయలేదు. తర్వాత చాలా మంది వచ్చారు అనుకోండి, చాలా మంది చేసుకుంటున్నారు. మనం ఏమో అభ్యంతరం చెప్పమనుకోండి వాళ్ళకి. అవునండి, అవును. అంటే మనకి ఇక్కడ సిట్టింగ్ ఉండదు, లేకపోతే చాలా మంది వచ్చారు. సిట్టింగ్ ఉన్నప్పుడు మటుకు వచ్చేవారు. కరోనా నుంచి సిట్టింగ్ మానేసాం. అంతకు ముందు ఏంటంటే వచ్చేవారు, షూటింగ్లకు వచ్చినప్పుడు ఈ వెనకాల ఇవన్నీ షెడ్లు ఉండి ఇక్కడ కూర్చొని తినేవారండి. ఇప్పుడు పార్సిల్ హోటల్కి తీసుకెళ్ళిపోతున్నాం. పార్సిల్ తిండి రిసార్ట్కి తీసుకెళ్తాం. దిండికి ఎక్కువ పార్సిల్ వెళ్తాయండి, బాగా ఎక్కువ. దిండి రిసార్ట్కి వాటికి రిసార్ట్లకి ఎక్కువ వెళ్తాయండి. కానీ ఎలా ఉంటున్నారండి బాబు? మామూలుగా లేదు, మామూలుగా ఉత్తప్పుడే మీకు వేడి గుమాయించేస్తుంది అనుకుంటాను. పొయ్యి దగ్గర ఇంకా అంతే అండి. ఇప్పుడు ఇంకొక అరగంట పోయేటట్టు మొదలు పెడతామండి. అప్పటితోటి ఇంకా హాల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అంత ఉండదు. మొత్తం 5 టీం అండి. 5 టీమ్ దుమ్ము దులిపేస్తున్నారు అనమాట. ఒక్కరితో స్టార్ట్ అయింది, మీ ఒక్కరితో? ఒక్కనే. అప్పుడు మా పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చి ప్లేట్లు గడికి అయ్యి పాపం నాకు వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. మా మిస్సెస్ కూడా ఇప్పటికి పని చేస్తానే ఉంటది పాపం. ఓకే అండి, ఓకే. అలా 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 కాకి రామారావు పలావ్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా అదే అయిపోయిందండి. స్నేహ రెస్టారెంట్ అంటే ఎవరికి తెలియట్లేదు. మలికిపురం స్నేహ రెస్టారెంట్ అంటే అది ఎక్కడ ఉందో బాబు అనుకుంటారు. అవునండి. కానీ అలా కాకి రామారావు పలావ్ అంటే మాత్రం అదే పలానా చోట ఉంది, పలానా హాస్పిటల్కి వెళ్ళి రోడ్డు, లేకపోతే పలానా థియేటర్కి వెళ్ళి రోడ్డు. ఈ థియేటర్ పేరు ఏంటండి? ఇది శంకర్ థియేటర్ రోడ్డు. సంతోషం అండి. అంటే అప్పుడు మీ వీడియో చేసినప్పుడు కూడా చాలా అప్రిషియేషన్. అంటే అప్పుడు ఇంకా కొత్త, నేను అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఆ యూట్యూబ్ లో అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని పర్మిషన్ అడిగితే తీసుకోండి అని చెప్పడం. మీ వీడియో గురించి ఇప్పటికీ చాలా మంది అడుగుతారు, కాకి రామారావు పలావ్, కాకి రామారావు పలావ్, కాకి రామారావు పలావ్. అవునండి. అప్పుడు కాకి పలావ్ అని పెట్టాను టైటిల్. ఇప్పుడు కాకి రామారావు పలావ్ సెంటర్ అని పెడతాను టైటిల్. అలాగే సార్. సంతోషం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడైతే ఇక్కడ తినడానికి ఉంది, ఇప్పుడైతే పార్సిల్ తీసుకెళ్ళిపోయి ఎక్కడో చూడదాం. సంతోషం అండి. రైట్. అమ్మ, కాకి రామారావు గారి దగ్గర నుంచి వచ్చినప్పటికీ ప్రాణం లేచి వచ్చిందండి. ఎందుకంటే అక్కడ ఆ ఊకపోయ్య హీటు మామూలుగా లేదనమాట. కనీసం అంటే ఆ ఊకపోయి ఉన్న రూమ్ కాదు, పక్కన బయట ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్లో కూర్చుని తిందామన్నా కానీ అసలు చెమటలు మామూలుగా గారట్లేదు అనమాట. అక్కడ కూర్చుని అయితే తినే సౌలభ్యం కూడా లేదు. బట్ ఓన్లీ అక్కడ ఒక టేబుల్ వేసుకుని మెల్లిగా కానిచ్చేద్దాం, అక్కడ ఈ కాకి రామారావు గారి పలావ్ రివ్యూ అక్కడే కానిచ్చేద్దాం అనుకుంటే నా వల్ల కాలేదు. అందుకే అక్కడి నుంచి, అంటే మలికిపురం నుంచి పక్కనే ఉన్న సకినేటిపల్లి మా అత్తగారు ఊరు అనమాట, అక్కడికి వచ్చి శుభ్రంగా మేడ మీద ఈ సెటప్ అయితే చేసుకున్నాను. చుట్టూ కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి, ఇప్పుడు అదిరిపోయే వేడి వేడి ఆ మలికిపురం కాకి రామారావు గారి పలావ్ తింటుంటే భలే ఉంటుంది అసలు. యాక్చువల్గా కాకి రామారావు గారి పలావ్ నేను గతంలో కూడా ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను. అయితే అప్పుడు వచ్చిన రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ కాదనమాట, బీభత్సమైన రెస్పాన్స్. నేను వీడియో చేసిన తర్వాత చాలామంది చాలా వీడియోలు అయితే ఇప్పటివరకు కొన్ని వేల వీడియోస్ ఈ కాకి రామారావు గారి పలావ్ మీద అయితే చాలా వీడియోస్ వచ్చాయి. అంతేకాదు అక్కడికి ఎవరైనా ప్రముఖులు ఎవరు వచ్చినా కూడా మలికిపురం ఖచ్చితంగా కాకి రామారావు గారి పలావ్ తింటారు. ఈ మలికిపురం అనేది కోనసీమ ప్రాంతంలో చాలా అంటే రాజోలు, ఈ సకినేటిపల్లి, అంతర్వేది ఏరియాకి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. అందుకోసం ఈ సైడ్ కొంచెం షూటింగ్స్ అనేవి కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ షూటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది సినీ ప్రముఖులు, గతంలో అయితే అక్కడ రెస్టారెంట్ ఉండేది, అంటే చిన్నగా టేబుల్స్ అవి ఉండేవి. బట్ కరోనా తర్వాత అవి తీసేశారట. అందుకోసం ఓన్లీ పార్సిల్ సర్వీస్ మాత్రమే అయితే అక్కడ పెట్టారనమాట. అందుకే ఇప్పుడు అంతా కూడా ఇట్లా కవర్లో మనం పార్సిల్ తెచ్చుకోవడమే, ఇంటికి తెచ్చుకుని చక్కగా తినడమే అనమాట. ఇక ఇట్లా పొట్లం కట్టిస్తారు. ఇట్లాంటి ఇప్పుడైతే చాలా రకాల ప్యాకింగ్స్ వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఈ పొట్లం కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళమో. బిర్యానీ పొట్లం, పలావ్ పొట్లం అంటే ఒక రకమైన ఎమోషన్ అనమాట. అంటే అప్పట్లో ఎప్పుడో కానీ పలావ్ తినే సౌలభ్యం ఉండేది కాదు. ఇప్పుడు చాలా రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు కూడా తినేసే ఇంత ఇది వచ్చింది. అప్పట్లో ఏంటో పండగో పబ్బమో ఏదో ఎప్పుడో కానీ పలావ్ తినేవాళ్ళం కాదనమాట. ఇప్పుడైతే మాత్రం రెగ్యులర్గానే కూడా వేస్తున్నారు. ఇలా గ్రేవీ కూడా చాలా స్పెషల్ చూపిస్తాను. గ్రేవీ కూడా చూపిస్తాను నేను. గ్రేవీ, అలాగే ఉల్లి చట్నీ, 2 టైప్స్ ఆఫ్ ఇదొక షేర్వా ఇచ్చారు. మంచి నిమ్మకాయ ముక్క కూడా వేశారు. ఇంతకుముందు అయితే ఉల్లిపాయ కూడా వేసేవారు అనమాట.
చక్కగా ఇదిగో ఇట్లా పొట్లం కట్టారు. ఇందులో ఒక పొట్లం వచ్చి దమ్ పలావ్ ప్రతి మంగళవారం శుక్రవారం మాత్రమే ఉంటుందట. మంచి ఇలా ఓల్డ్ స్టైల్లో ఈ పొట్లం ఇప్పుకుందాం. ఒకటి దమ్ము, ఒకటేమో దమ్ము కమ్ బాయిలరు కలిపి కట్టామని చెప్పారు. చూద్దాం. ఇట్లా పొట్లం ఇప్పుకొని లోపల ఆకేసి ఇది ఉంటుంది కదా కుట్టుడాకు టైపు. ఇలా పలావ్ కూడా చాలా అదే, అంటే పలావ్ అంటే మనకి అదే బిర్యానీ పెద్ద రైస్ ఉంటుంది కదా బాస్మతి, ఆ రైస్ కాదు అన్నమాట. ఇది దమ్ అంటే ఈ దమ్ పలావ్ కూడా మళ్ళీ మీకు రెగ్యులర్గా మనకి అన్ని చోట్ల ఉన్న దమ్ పలావ్లో ఉండదు. దీన్ని ఏం చేస్తారంటే ముందు బాగా మ్యారినేషన్ చేసిన తర్వాత చాలాసేపు ఒక 4 to 5 hours అలా వదిలేసి ఆ తర్వాత అంటే ముందు మసాలా పట్టించి మ్యారినేషన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆయిల్ ఫ్రై చేసి తర్వాత దీన్ని ఈ పలావ్ వేసేటప్పుడే ఆ పలావ్లో దీన్ని మిక్స్ చేసి మళ్ళీ దాన్ని బాగా మగ్గనిస్తారనమాట. వాళ్ళు పలావ్ వేసే ఆ స్టైల్ కూడా మీకు ఊకపోయ్యా ఇందులో ఎట్లా అంటే దమ్ అంటే ఇట్లా 3 లెగ్ పీసులు వస్తాయి అన్నమాట. బాబా ఇట్లా వస్తాయి చూసారా, అదిరిపోయినాయి కదా. ఇది చాలా స్పెషల్ అనమాట కాకి రామారావు గారి దగ్గర. ఇది చాలా స్పెషల్. దీనికోసం చాలా పెద్ద క్యూ కట్టారు. మంగళవారం శుక్రవారం ఇది ఉంటుందట. బాయిలర్ కూడా అది ఓపెన్ చేస్తాను మీకు, అది కూడా కొంచెం పెట్టుకుంటాను. ఆ గుమ్మగుమ్మలు మామూలుగా లేవు. రైస్ కూడా చిన్న రైసే, మామూలు రెగ్యులర్ అంటే మనకి విలేజ్ స్టైల్ పలావ్లో యూస్ చేసే రైసే వీళ్ళు కూడా యూస్ చేస్తారనమాట. ఇది చాలా అంటే ఆ కలర్ కూడా మీకు అసలు ఓవర్ అంటే రెడ్డిష్లా కాకుండా కొంచెం ఎల్లో టైప్లో ఉంటుంది. చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇది పెట్టుకుందాం. అరిటాకు తెచ్చుకున్నాను, అరిటాకులో పెట్టుకుందాం. ఎందుకంటే చాలా క్వాంటిటీ ఉంది యాక్చువల్గా. కిచెన్లో అనుకో ఒకటి తీసి పెట్టుకుని కొంచెం రైస్ కూడా పెట్టుకుందాం. రైస్ ఏదైనా ఒకటే, ఇంకా పలావ్ అయితే మాత్రం ఇంక రెగ్యులర్గా ఒకటే అన్నిటికీ. బట్ మనకి ఫారం అని లేకపోతే దమ్ అని బాయిలర్ అని ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఉట్టిగా ఇలా తినేసిన చోట చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉందండి. అబ్బా ఎన్ని సంవత్సరాలైనా అదే రుచి, ఏమాత్రం మారల. జనరల్గా కోనసీమ ప్రాంతంలో లెజెండరీ పలావ్ అని చెప్తుంటారు అనమాట. బిర్యానీ కాదు ఇది, అంటే కాకి రామారావు బిర్యానీ అంటారు కానీ కాదు, పలావ్. యాక్చువల్గా ఆయన కూడా అదే చెప్తారు, మాది బిర్యానీ కాదు పలావ్, ప్యూర్లీ ఒక విలేజ్ స్టైల్ పలావ్ అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. దీనికి అసలైంది జోడించాలంటే ఇదనమాట, గ్రేవీ ఉంటుంది. ఈ టైపు గ్రేవీ కోసం బీభత్సంగా ఎదురు చూస్తాం అనమాట. ఇది ఈ గ్రేవీ కలుపుకుని తింటే ఉంటుంది మాస్టరు, మామూలుగా ఉండదు. అసలైన మజా ఇది. ఇప్పుడు అంటే చిన్న చిన్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా గ్రేవీ కింద తయారు చేస్తారు. కమ్మగా ఉన్న పలావ్ అంటే చెప్పాను కదా, ఊక పొయ్యి మీద కింద నుంచి సెగ ఉంటుంది, పైన కూడా ఆ ఊకని ఆ నిప్పులుగా మారిన దాన్ని పైన కూడా వేసి మగ్గిస్తారనమాట. ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది. బాబా ఈ గ్రేవీ కలుపుకుంటే కొంచెం ఆ స్పైసీ యాడ్ అవుతుంది, మామూలుగా ఉండదు. రామారావు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ఆ గ్రేవీ ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా వేయండి అని దెబ్బలాడతారు. 2 గంటలండి, పొద్దున్న 2 గంటలు, రాత్రి 2 గంటలు ఉంటుంది అంతే. మళ్ళీ కొద్దిగా లేట్ అయితే క్లోజు.
అంటే ఆయన ఎక్కువ సేల్ చేయాలని అనుకోరు, లిమిటెడ్గా ఎంత వేస్తారు, ఒక ఎంత క్వాంటిటీ అని వేసుకుంటారు, అది అయిపోయిందంటే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా డౌట్ ఏం లేదు. ప్రతి ఆదివారం సెలవు అంటుండో, అది కూడా గుర్తుపెట్టుకోండి. బాయిలర్ పీస్లు ఉంటాయి ఇందులో. యాక్చువల్గా ఇది కూడా ఇందాక ఇప్పవలసిందే, బట్ నాకు ఎందుకు ఈ పొట్టలో చూస్తే మాత్రం భలే ఎమోషనల్గా అనిపిస్తుంది. చిన్నప్పుడు అంతా ఇందులోనే, ఇప్పుడంటే రకరకాల పార్సల్స్ వచ్చినాయి కానీ బాబా 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 బా ఒక్క బిర్యానీ పొట్లను తెచ్చుకుంటే ఇంటిల్ల పదికి సరిపోయేది, సరిపెట్టుకునేవారు అప్పట్లో అలా. కానీ భలే ఉండేది, ఆ రోజులే బాగుండేది అసలు. ఇందులో కూడా బాయిలర్ పీస్, యాక్చువల్గా ఈ పొట్టలో ఇప్పితే సరిపోయేది బహుశా, ఎందుకంటే ఇందులో బాయిలర్ పీసులతో పాటు దమ్ పీస్ కూడా వేసారు ఒకటి. ఓకే, ఇది బాయిలర్ అనమాట. బాయిలర్ ఉంటుంది, రైస్ అయితే అదే సేమ్, రైస్ అయితే చేంజ్ ఉండదు మనకి. బాయిలర్ అంటే బాయిలర్ ఉంటుంది, లేదంటే ఫారం అయితే ఫారం ఉంటుంది. ఇది బాయిలరు, ఇది వచ్చి మనకి దమ్ పీస్ అనమాట. ఇట్లా దమ్ పీస్ చెప్పాను కదా, ఈ దమ్ పీస్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. బాయిలర్ తిందాం కొంచెం. ఒక్క మాత్రం భలే ఉడుకుతుందండి. దమ్మైనా బాయిలర్ అయినా ఫారం కూడా చాలా బాగుంటుంది అసలు టేస్ట్. రేట్లు కూడా చాలా మంచి రీజనబుల్గానే ఉంటాయి. మీకు సార్ రేట్లు కూడా అప్డేట్ అయిన రేట్లు కూడా మీకు ఒకసారి చెప్తా. యాక్చువల్గా స్నేహ రెస్టారెంట్ ఎస్పీ బాయిలర్ పలావ్ 240, ఎస్పీ బాయిలర్ ఆఫ్ అయితే 200, ఫారం పలావ్ అయితే 220, ఫారం పలావ్ ఆఫ్ అయితే 180, మటన్ పలావ్ 350, మటన్ పలావ్ ఆఫ్ అయితే 270, దమ్ పలావ్ 280, దమ్ పలావ్ ఆఫ్ అయితే 220 అనమాట. దమ్ పలావ్ ప్రతి మంగళవారం శుక్రవారమే మాత్రమే దొరుకుతుందన్నమాట. ఇది ప్రైసెస్ రేంజ్, అవి కూడా చాలా బడ్జెట్లోనే ఉంటాయి, చాలా 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 తక్కువ రేట్లే. మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది పలావ్ మాత్రం, చాలా స్మూత్గా. అలా తింటున్న కొద్దీ తినాలనిపించే, అలా తింటూనే ఉంటాం. ఈ దమ్ పలావ్ కూడా చాలా స్పెషల్ అసలు. ఎంత ఓపిక అంటే, ముందు దీన్ని మసాలా పెట్టి ఉప్పు కారం ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసి, మళ్ళీ తర్వాత వేయించి, మళ్ళీ దీన్ని పలావ్ వేసే టైంలో దాంతో పాటు పలావ్తో పాటు ఎండింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఆ పీసులు అందులో వేసి, మళ్ళీ దాని మీద ప్లేట్ పెట్టి, ఆ ఊక నిప్పులతో, అంటే ఊకతో పాటు ఈ జీడిపిక్కలు ఉంటాయి కదా, జీడిపిక్కలు బాగా కాలిన తర్వాత ఈ నిప్పులుగా మారుతాయి. ఆ నిప్పులను అలా వేస్తే మంచి పైనుంచి కింద నుంచి మగ్గితే, అప్పుడు తీసి వేడివేడి పలావ్ పొట్లం కడితే ఇంటికి వచ్చి అలా ఎప్పుకుని తినండి. అదృష్టం అంతే. మార్నింగ్ అయితే 12 నుంచి ఓపెన్ ఉంటుంది ఈ కాకి రామారావు గారి పలావ్ సెంటర్. నైట్ టైం టైమింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మధ్యాహ్నం 12 to 2 గంటల వరకు అనేది ఇట్స్ ఏ రెగ్యులర్ టైం. బట్ ఈవినింగ్ మాత్రం 5:30 నుంచే సేల్ స్టార్ట్ అయిపోద్ది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే 5:30కి అప్పుడే బిర్యానీ సెంటర్ ఏమో ఓపెన్ చేస్తారులే అని అనుకుంటారు. బట్ కాకి రామారావు గారు 5:30కి ఓపెన్ చేస్తారు, 7:30 కల్లా క్లోజ్ అయిపోవచ్చు. ఎప్పుడో అదృష్టం ఉంటే 8 వరకు కూడా ఉంటుంది అంతే. కానీ ఇంకా వయసు మీద పడడం, వర్కర్స్ కూడా అంతా అదే. అంటే ఆయన మేబీ నాకు తెలిసి ఇంకా ఆయనకి ఎవరు చేసి నచ్చదు. ఆయనకు స్టైల్ అలవాటు పడిపోయారు. ఆ స్టైల్ మించి ఇంకా ఎవరు నచ్చకపోవచ్చు. అందుకే ఇంకెవరు వచ్చినా నిలబట్టలేదండి నా దగ్గర, నా స్టైల్ నేర్చుకోవట్లేదని అంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేకపోతున్నారు, దాంతో ఆయనకి నచ్చట్లేదు. ఫోన్ అలా మోగుతూనే ఉంటుంది కంటిన్యూగా. 3:30 ఆ టైంకి వెళ్ళాను ఈరోజు, 3:30, 4 ఆ టైంకి వెళ్ళాను. అప్పటి నుంచి అంటే ముందు నుంచే ఆర్డర్స్. నాకు 15 పొట్లాలు, 30 పొట్లాలు, 40 పొట్లాలు, ఇంతే పొట్లాలే. బాయిలరు, లేకపోతే ఫారము, లేకపోతే మంగళవారం శుక్రవారం మాత్రమే దొరికే ఈ దమ్ పలావ్.
శుక్రవారం మంగళవారం అయితే దమ్ ట్రై చేయండి, రెగ్యులర్ డేస్లో అయితే బాయిలర్ కానీ ఫారం కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉల్లి చట్నీ ఒకటి వేద్దాం. పలుచగా ఉంటుంది ఇది మాత్రం, బట్ టేస్ట్ మాత్రం నచ్చుద్ది, బాగుంటుంది. కమ్మగా బాగుంటుంది. మలికిపురం కాకి రామారావు గారి దగ్గర మీరు కూడా ఎప్పుడైనా బిర్యానీ తింటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుద్ది. కోనసీమలో ఉన్న స్పెషల్ బిర్యానీస్లో టాప్ 5లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ అంటే అప్పుడప్పుడు బిర్యానీ అంటున్నాను, అలవాట్లో పొరపాటు, అంటే ఇక్కడ లోకల్గా వాడేసి పదం. ఎప్పుడు ఒకటి టేస్ట్, కొంచెం కూడా మారదు. ఎప్పుడు తిన్నా ఒక్కటే ఫీలింగ్, అదిరింద్ర సూపర్ పలావ్ అనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఇది కాకి రామారావు గారి పలావ్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మలికిపురం శంకర్ థియేటర్ సమీపంలో కాకి రామారావు గారి పలావ్ సెంటర్ స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు ఈ రోజు వరకు ఇక్కడ 5 గంటల నుంచి వస్తే 5 గంటలకు వస్తేనే పలావ్ దొరుకుతుంది. తర్వాత 6:30 అయిందనుకో నిరాశపడి తిరిగి వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ పలావ్ ఇక్కడే కాదు, చుట్టుపక్కల వెస్ట్ గోదావరి, అదిగో జస్ట్ ఇప్పుడు అదిగో నౌడూరు అంట, నిడదోలు అంట, ఏది ఇక్కడికి ఏదైనా చుట్టాలింటికి వచ్చినా కూడా ఇక్కడ పలావ్ పట్టుకెళ్తాం. అక్కడ వాళ్ళకి అది ప్రత్యేకత, హాబీ. ఎక్కడికి వచ్చారంటే ఇది వరకు మోరు జీడిపప్పు అనేవారు, ఇప్పుడు కాకి రామారావు పలావ్ అంటారు. పైగా మంగళవారం శుక్రవారం ఈయన దొమ్మేస్తాడు, అదో వెరైటీ. ఆ తిన్న వాళ్ళు ఇంకా మళ్ళా శుక్రవారం ఎప్పుడు వస్తుందో మళ్ళా మంగళవారం ఎప్పుడు వస్తుందో చూస్తూ ఉంటారు. అది అంతే. అలాగే మొన్న పట్టుకెళ్ళాను మా మిస్ తెమ్మంటేని, మళ్ళీ ఈవేళ కంపల్సరీ తెమ్మంటే మళ్ళీ ఇవాళ వచ్చాను నేను. అది 5 గంటల నుంచి వెయిటింగ్లో ఉన్నాను.